హాయ్ అండి, అందరికీ నమస్తే. మళ్ళీ మీ ముందుకు మరొక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ నోటిఫికేషన్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది. ముందుగా అందరికీ చిన్న విన్నపము, నా వీడియోలు చాలా చిన్నగానే ఉంటాయని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మనది జెన్యూన్ వీడియో అండి, ఎటువంటి తప్పుడు సమాచారం ఉండదు. చాలా వీడియోస్ లాగా థంబ్నెయిల్ ఒకటి, లోపల వీడియోలో ఒక మ్యాటర్ అటువంటిది ఏమి ఉండదండి. సో ముందుగా మనం వివరాలకు వెళ్తే మనకు వచ్చేసి ఇది ఇస్రో అండి. ఇస్రో చాలామందికి తెలుసు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో మనకు జాబ్స్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందండి. వాటి వివరాలు అయితే మనం తెలుసుకుందాము. మనం వచ్చేసి ఇది కేంద్ర ప్రభుత్వం పే లెవెల్ 10 అనమాట. పే లెవెల్ 10 అంటే ప్రస్తుతం 2026లో మనకు పే కమిషన్ రాబోతుంది కాబట్టి అది మళ్ళీ పే లెవెల్స్ అనేటివి చేంజ్ అవుతాయి. ఇది పే లెవెల్ 10 అంటే ఒక సీనియర్ క్యాడర్ ఆఫీసర్ ర్యాంక్ అనమాట. పే లెవెల్ 10 అనేది అంత ఈజీగా ఆషామాషిగా రాదండి, అది చాలామందికి తెలుస్తుంటుంది. సో మనం వివరాల్లోకి వెళ్తే ఇక్కడ చూసుకుందామండి. పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ది పోస్టు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అనేది చూసుకుందాం. ఒకటి BE-001 సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ అనమాట. 22 పోస్టులు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, శ్రీహరికోట, తిరువనంతపురం. అదేవిధంగా మనకు మెకానికల్ సైంటిస్ట్ పోస్టులు వచ్చేసి 33 ఉన్నాయి. బెంగళూరు, మహేంద్రగిరి, అహ్మదాబాదు, శ్రీహరికోట, తిరువనంతపురం, వరిమాల. అదేవిధంగా మనము కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ పోస్టులు చూసుకుంటే 8 ఉన్నాయి. మనకు బెంగళూరు, హసన్, హైదరాబాద్, అహ్మదాబాద్ అండి. సో మనం క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి BE రిలవెంట్ ఫీల్డ్లో ఇంకా BE-BTech చేసి ఉండాలి. మెకానికల్కైనా BTech లేదా BEలో మెకానికల్ ఇంజనీరింగ్ మినిమం వచ్చేసి 65 మార్క్స్. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్కి వచ్చి మనకు చూసుకోవచ్చు, BE-BTechలో కంప్యూటర్ సైన్స్ చదువుకో ఉండాలి. ఒకవేళ CGPA అయితే కానీ 6.84 అనే 10 పాయింట్ స్కేల్ అని అయితే ఇస్తూ ఉన్నారనమాట. మనకు గేట్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలండి, ఎందుకంటే ఈ జాబ్స్ మనకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం గేట్ స్కోర్ ద్వారా మాత్రమే చూడండి ఇస్తున్నారు. మళ్ళీ గేట్ ర్యాంక్ కాదు, గుర్తుపెట్టుకోండి. గేట్ క్వాలిఫికేషన్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలన్నమాట. అందరికీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గ్రాడ్యుయేషన్ షుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది యూనివర్సిటీ. అంటే దీని అర్థం ఇంకా మీ అందరికీ తెలిసిందే అండి. అంటే ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఒకేసారి అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అది చూసుకుంటారనమాట. మనకు ఇది CGPA ఇస్తున్నారా, పర్సంటేజ్ ప్రకారం ఇస్తున్నారా, ఆ క్రైటీరియా అనేది చూసుకోండి. దాని ప్రకారం అయితే వాళ్ళు ఏది మీట్ అవుతుందో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ అనేది ఆ ఎలిజిబిలిటీ నామ్స్ ప్రకారం అయితే చేస్తారు. మనకు CGPA కావచ్చు లేదా పర్సంటేజ్ కావచ్చు. సో దానివల్ల మనకి పెద్దగా ఇబ్బంది ఏం లేదండి, మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకోండి, 28 ఇయర్స్ ఏజ్ ఉండాలి. 19/5/2025 కట్ ఆఫ్ డేట్కి. సర్వింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మెన్స్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆర్డర్స్ అండి. సో ఎవరైనా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూలో అయితే మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకోండి. క్యాండిడేట్ విల్ బీ స్క్రీన్డ్ ఫర్ ఇంటర్వ్యూకి ఏ విధంగా పిలుస్తారంటే గేట్ 24 లేదా 25కి సంబంధించిన స్కోర్ అండి, గుర్తుపెట్టుకోండి. గేట్ మార్క్స్ కాదు, గేట్ ర్యాంక్ కాదనమాట, కేవలం గేట్ స్కోర్ ద్వారా మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా గేట్ స్కోర్ ఫిల్ చేయండి. గేట్ ర్యాంక్ కాదు, గేట్ మార్క్స్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్లో, మనకి ఇస్రో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఆల్రెడీ ఓపెన్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 19 మే వరకు టైం ఉంది. సో ఇంకా టైం ఉంది కదా అని కాస్త మళ్ళీ చేద్దాంలే అని బద్దకించుకోకుండా సాధ్యమైనంత త్వరగా అయితే అప్లై చేసే ప్రయత్నం చేయండి. మనకు అప్లికేషన్ టైంలో వ్యాలిడ్ మెయిల్ ఐడి అండి, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా మనకు వ్యాలిడ్ ఉండేది అండి. మనం ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక సిగ్నేచర్, ఫోటో, ఇవి తప్ప మిగతా డాక్యుమెంట్స్ అన్నీ మనం ఒరిజినల్ తీసుకెళ్తాము కాబట్టి ఇబ్బంది లేదు. ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ టైంలో కూడా మనము అది ప్రొడ్యూస్ చేయకపోతే మళ్ళీ మనకు డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే కూడా అపియర్ చేయమంటున్నారు, టీఏ కూడా ఇవ్వమంటున్నారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి నాన్ రిఫండబుల్ ₹250 ఉంటుంది. ఆన్లైన్ మోడ్ ద్వారా చేయొచ్చు. మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఇమ్మీడియట్గానే పే చేయొచ్చు,
లేదంటే తర్వాత కూడా పే చేయొచ్చండి. దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అది గుర్తుపెట్టుకోండి. సో ఎమ్మడే చేసేస్తే మనకు సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ మనం లేట్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో మనకు సెకండ్ క్లాస్ రైల్వే టికెట్స్ శాటిలైట్ రూట్లో ఇస్తారనమాట. మనకు ఆల్ ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే మనకు అప్లికేషన్ ఫీ అయితే లేదండి. సో నో డాక్యుమెంట్స్ మనం ఇందాక చెప్పిన కదా, ఎటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్, గేట్ స్కోర్ కార్డు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మిగతా డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు మనకు 1:7% అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి గేట్ స్కోర్ ద్వారా వాళ్ళకైతే ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేస్తారు. మనకు టెక్నికల్ నాలెడ్జ్లో 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ ఇన్ రిలవెన్స్ టు ద ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ ఏదైతే చేసామో టెక్నికల్ 20 మార్క్స్, కమ్యూనికేషన్ స్కిల్స్కి 20 మార్క్స్, కాంప్రహెన్సివ్ 10 మార్క్స్ అండ్ అకాడమిక్ అచీవ్మెంట్స్కి 20 మార్క్స్ కేటాయించి 100 మార్కులు దాని ప్రకారము మనకు మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళ నుంచి కూడా అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేస్తారండి. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి అపాయింటెడ్ యాజ్ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ ఇన్ లెవెల్ పే అంటే చాలా పెద్దదండి. అది మీకు ముందు అర్థమవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పే లెవెల్ 1 నుంచి 16-17 లెవెల్ వరకు ఉంటాయి. పే లెవెల్ అంటే నాకు తెలిసి ఇది ఈక్వల్గా ఆల్మోస్ట్ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ అండి, ఐఆర్ఎస్ క్యాడరు. హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, అదేవిధంగా మనకు టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుంది, ఎల్టీసీ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి. తర్వాత మంచి కెరీర్ ఆప్షన్స్ కూడా సీనియర్ క్యాడర్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడికి ఇస్రో ప్రొవైడ్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఫర్ కెరీర్ గ్రోత్ అండర్ ఇట్స్ ప్రోగ్రెసివ్ మెరిట్ ప్రమోషన్ స్కీమ్. హైయర్ లెవెల్ వరకు కూడా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అదర్ కండిషన్స్ ఓకే అండి. ఈ పోస్టులు అయితే ప్రస్తుతం ప్రయోజనాలు ఉన్నాయి, తర్వాత పెరగచ్చు, తగ్గొచ్చు. ఈ పోస్ట్ ఆర్ టెంపరీ కానీ బట్ లైక్లీ టు కంటిన్యూ అయితే ఇచ్చారండి. సో ఇంకా ఏదైనా సమాచారం, ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనం isro.gov.in అప్లికి isro_centers HTMLకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కూడా మనం వీళ్ళకి మెయిల్ చేయొచ్చండి. మనం ఇంటర్వ్యూ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలనుకున్నాం కాబట్టి సబ్మిట్ చేయండి. ఎటువంటి తప్పుడు రాంగ్ డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ అయితే చేయండి. ఇస్రో వాళ్ళకి అన్ని రివోక్ ఇవన్నీ కామన్ ఇన్స్ట్రక్షన్స్, కామన్ రూల్స్ అండి. తర్వాత యానోసింగ్ ఎనీ ఫామ్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డిస్క్వాలిఫికేషన్. ఓకే అండి, అంటే మీరు ఎవరి ద్వారానైనా ప్రెజర్ పెట్టియొద్దండి. మీరు ఏదైనా చేస్తే కూడా అటువంటి వ్యక్తులు మేము డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్తున్నారంటే ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన హైయర్ ఆఫీసర్స్తో కానీ లేదా ఇంకా పొలిటికల్ ప్రెజర్ కానీ ఇలా మా అబ్బాయి అప్లై చేసాడు అని అటువంటివి చేయొద్దండి అని చెప్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనకు మెకానికల్, కంప్యూటర్ సైన్స్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ డేట్లో అండి ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 19/5/2025 వరకు ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి, ఫీజు పే చేయడానికి అయితే 21వ తేదీ వరకు కూడా ఉంది. www.isro.gov.in ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని వివరాలు అయితే చూసి అప్లై చేసుకోండి. చాలా సింపుల్గానే ఉంది. గేట్ స్కోర్ ద్వారా మాత్రమే కాబట్టి మరి మంచి గేట్ స్కోర్ ఉన్న మన జాబ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులంతా కూడా అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.